మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన ఎనిసిటి శ్రీకాంత్ నార్సింగ్ మండలంలో ప్రైవేట్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. అతనిపై కౌడిపల్లికి చెందిన ప్రముఖ టీవీ రిపోర్టర్ ఓబులేష్ లింగంగౌడ్ శ్రీకాంత్పై సర్వేయర్ అక్రమ వార్త శ్రీకాంత్ను బ్లాక్మెయిల్ చేశాడని రామాయంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేసి ఆధారాలతో లింగంగౌడ్ను అదుపులోకి తీసుకుని ప్రయత్నించారు. ఫిర్యాదుదారుని వివరాల ప్రకారం రిపోర్టర్ లింగంగౌడ్ తనకు ₹1,00,000 డిమాండ్ చేస్తారని మొదట తన ₹5,000 ఫోన్పే ద్వారా లింగంగౌడ్ పంపించడం జరిగిందన్నారు. కానీ ₹2,00,000 డిమాండ్ చేస్తూ మెదక్ రావాలని మెదక్ వెళ్లిన కారులో వచ్చిన లింగంగౌడ్ బెదిరించడంతో శ్రీకాంత్ అతనికి 5,000 అందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా అతని బంగారు ఉంగరం గుంజుకున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్, ఎస్ఐ బాలరాజ్ కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించామన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్గా ఉన్నారు. ఈయన రామాయంపేట వాస్తవ్యుడు. ఆయన నార్సింగి మండల తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్నారు. లైసెన్స్డ్ సర్వేయర్గా పనిచేస్తున్నారు. ఈయనకు సంబంధించి శ్రీకాంత్కి సంబంధించి ఒక వీడియోని మన లింగంగౌడ్ గారు ఏం చేసిందంటే వైరల్ చేసిండు. వాట్సాప్లో వైరల్ చేసి ఈయనకి ఇన్ఫర్మేషన్ పోయేటట్టుగా చేసిండు ఆయన శ్రీకాంత్ దాని విషయంలో ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఈ నెల 7వ తారీఖు నాడు వాట్సాప్ కాల్ శ్రీకాంత్కి లింగంగౌడ్ వాట్సాప్ కాల్ చేసి నీకు సంబంధించిన వీడియో వైరల్ అయింది, అది నువ్వు ఇప్పుడు నాకు ₹1,00,000 ఇవ్వకపోతే నీకు ఇంకా పార్ట్ 2 ఉంటుంది, మళ్ళీ అది వైరల్ చేస్తాను. ఒకవేళ నువ్వు నాకు డబ్బులు ఇస్తే నీకు కలెక్టర్ ఆఫీస్లో కూడా మాట్లాడి నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూస్తానని చెప్పేసి ఆయనకి బెదిరింపులకు గురి చేస్తే ఆయన భయపడి తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ₹5,000 ఫోన్పే చేయడం జరుగుతుంది. అదేవిధంగా 5,000 ఫోన్పే చేసిన తర్వాత కూడా మిగతా డబ్బులు రేపు తీసుకొని రావాలి, మెదక్కి తీసుకొని రావాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారం తెల్లారి అంటే 8వ తారీఖు నాడు శ్రీకాంత్ అక్కడికి మెదక్కి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ లింగంగౌడ్ అక్కడికి వచ్చి ఒక కార్లో వచ్చి